ఇక్కడైతే కొన్నైతే నేను ఆల్జీబ్రా ఫార్ములాస్ అయితే మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. వీటినైతే చూసి మీరైతే అంటే వీటినైతే ఇక ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం మ్యాథ్స్లో టేబుల్స్ గుర్తుపెట్టుకుంటాం కదా, టేబుల్స్ గుర్తుపెట్టుకున్నలాగా ఇవైతే గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా వీటిని అంటే దీనికి షార్ట్ కట్స్ అని అట్లా చెప్పడానికి కూడా ఏముండవు, ఇలాగే ఫాలో అయిపోవాలి అంతే. ఇంకా ఇప్పుడు టేబుల్స్ ఎలాగైతే నేర్చేసుకున్నామో అని ఇవి కూడా అలాగే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయాలి. అండ్ ఇదైతే వచ్చేసి a + b హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్స్ అయితే గుర్తున్నాయి కదా. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + 2ab + b స్క్వేర్. ఈ ఇలా అంటే మనం ఇక్కడ ప్లస్లు ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హోల్ స్క్వేర్కి సెపరేట్ స్క్వేర్స్కి తేడా ఉంటుంది చూడండి. అలా అదొకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, చూసి అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + 2ab + b స్క్వేర్. ఓకే, నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b స్క్వేర్. ఓకే, a² - b స్క్వేర్ ఈక్వల్ a - b ఇంటూ a + b. ఇలా బ్రాకెట్స్ పెట్టామంటే మధ్యలో ఏమన్నట్టు వీటిని ఇంటూ చేయాలన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి a² + b స్క్వేర్ ఈక్వల్ అంటే ఇక్కడ a² - b స్క్వేర్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది, కానీ ఇక్కడ ప్లస్ ఉన్నా కూడా మైనస్ వచ్చింది సరే. ఓకే, ప్లస్ 2ab a - b హోల్ స్క్వేర్ + 2ab. ఓకే, ఇక్కడ చూడండి a² + b స్క్వేర్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ + 2ab. అంటే ఇక్కడ a - b హోల్ స్క్వేర్ అంటే ఏంటిది, ఇక్కడ సేమ్ ఇచ్చారు కదా ఫార్ములా, a² - 2ab + b స్క్వేర్. అది ఇక్కడ మనం రాసేసుకోవచ్చు అంటే ఈ ఫార్ములా ప్లేస్లో, బట్ అదంతా రాయడం కంటే ఇదే బెటర్. ఇలాగే నేర్చుకోండి. నెక్స్ట్ a + b + c హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడైతే 2a ఉన్నాయి, బట్ ఇక్కడ 3 ఉన్నప్పుడు ఇలాగా a² + b స్క్వేర్ + c స్క్వేర్. సేమ్ అట్లనే a² b స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 a² b స్క్వేర్ c స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 × ab, ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి 2 × ab. ఓకే, ఇక్కడ 2 × ab, 2 × ac, 2 × bc. ఓకే, చూడండి 2 × ab, 2 × ac, 2 × bc. ఓకే, ఇక్కడ చూడండి a - b - c టోటల్ హోల్ స్క్వేర్ ఈక్వల్ a² + b స్క్వేర్ + c స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి -2ab ఉంది. ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి, ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి, కానీ ఇక్కడ మైనస్లు ఉన్నాయి చూడండి, 2 మైనస్లు ఉన్నాయి. -2ab + -2ac + 2bc సారీ a² b స్క్వేర్ c స్క్వేర్ -2ab - 2ac + 2bc. ఓకే, నెక్స్ట్ వచ్చేసి a³ - b³ ఈక్వల్ a - b ఇంటూ a² + ab + b స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి a³ + b³ a + b a² - ab + b స్క్వేర్ a + b హోల్ క్యూబ్ a³ + 3a² b + 3ab స్క్వేర్ + b³. ఓకే, ఇక్కడ a³ b³ ఉంది. నెక్స్ట్ 3 × ab లేదు, 3 × a² b మళ్ళీ 3 × ab స్క్వేర్ అంటే ఇక్కడ b 1 టైం ఉంది, ఇక్కడ a 1 టైం ఉంది, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏకి స్క్వేర్ ఉంది. అలా ఇప్పుడు చూడండి a - b హోల్ క్యూబ్ a³ - 3a² b + 3ab స్క్వేర్ - b³. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వచ్చింది, బట్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే మైనస్ వచ్చింది. అలా అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంక ఇవే కాకుండా ఫార్ములాస్ అయితే ఇంకా చాలా ఉంటాయి. నేనైతే బేసిక్ లెవెల్ వరకు అయితే ఇక్కడ వరకు అంటే కొన్నిగా నేర్చుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. అందుకని చెప్పేసి అయితే ఇక్కడ వరకు అయితే చెప్పాను, ఇక్కడ వరకు అయితే ప్రాక్టీస్ చేయండి.